ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం మీద తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత పిటిషన్ను స్పీకర్ ముందు 4 వారాల్లోపే ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలను జారీ చేసింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రామారావు ఇమ్మనేని మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఆయన ఏం మాట్లాడతాడు, అసలు కేసు ఎట్లా ముందుకెళ్తుంది ఏంటి అన్న విషయాలను మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈరోజు హైకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు మీరు విన్నారా? సో ఫాలో అయ్యారా? అంటే ఏంటి సార్ ఈ తీర్పు సారాంశం ఏంటి? ముందుగా మనము ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనే విషయం మీద కొద్దిగా ప్రజలలో అవగాహన కల్పించాలి. వాస్తవానికి మీరు ఆయారాం గయారాం అనే పదం ఎప్పుడన్నా విన్నారా? విన్నామంటే వెళ్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు, ఈ టైప్ ఆఫ్ అంటారు. పదము ఏడికెంచి ఉద్భవించిందని మీకు ఏమైనా ఐడియా ఉన్నదా? తెలీదు. అయితే ఇంతకు ముందు కాదు 1967లో ఒక గయాలాల్ అనే ఒక ఎంపీ, హర్యానాకు సంబంధించిన ఒక ఎంపీ ఒకటే రోజు 3 సార్లు పార్టీ మారుతాడు. 67లో 67 అప్పటి నుండే కొనసాగుతుంది ఈ వ్యవహారం. అంటే వ్యక్తిగత కారణాల వల్ల, లేకుంటే రాజకీయ కారణాల వల్ల, లేకుంటే ఆర్థిక పరమైన కారణాల వల్ల అది ప్రజా శ్రేయస్సుకు భంగం కలిగిస్తుంది అనే విషయాన్ని అప్పట్లోనే గుర్తించారు. అయితే ఈ మారిన వెంటనే ముందు అలా కాంగ్రెస్లు ఉండే ఆయన, దాని తర్వాత యునైటెడ్ ఫ్రంట్లకు పోయినారు, మళ్ళీ 9 గంటలలోనే మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తాడు. అట్లా అది జరిగినప్పుడు ఒక ధీరజ్ సింగ్ అనే ఇంకొక పార్లమెంటేరియన్ ఆయన ఏం చేస్తాడంటే ప్రెస్ ముందటి తీసుకొచ్చి మీలాంటి జర్నలిస్ట్ సోదరి ముందటి తీసుకొచ్చి ఇట్లా గయారాం ఆయారాం పోయిండు వచ్చిండు అనే విషయాన్ని చెప్తాడు. అప్పటి నుండి అది ఆ పదం అనేది బాగా ప్రాముఖ్యత సంతరించుకునేది. అయితే 52వ సవరణ, రాజ్యాంగంలో 52వ సవరణ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు చేశారు. ఎట్లా పడితే అట్లా పార్టీ ఫిరాయింపులు చేయొద్దు, ఈ పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తాము అంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. వ్యక్తిగత కారణాల వల్ల ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది అది నిబద్ధతకు వ్యతిరేకము, రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకం అని చెప్పేసి ఆయన ఆ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ బిల్లు పాస్ అయింది. 10వ షెడ్యూల్ అనేది మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే ఇవాళ విషయానికి వస్తే ఇవాళ 4 పిటిషన్లు విచారణకు వచ్చినాయి. ఒకటి పాడి కౌశిక్ రెడ్డి గారు వేసిన పిటిషను మన అనర్హతకు గురి చేయాలి, అనర్హత వేటు వేయాలి అని దానం నాగేందర్ మీద, ఇట్లా దానం ఆయా నాగేందర్ గయా నాగేందర్ అన్నట్టు వచ్చి పోతుండు, ఇది తప్పు అనే విషయాన్ని హైకోర్టు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి గారు. అదేవిధంగా ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా దానం నాగేందర్ గారి మీదనే ఒక పిటిషన్, ఆయా నాగేందర్ గయా నాగేందర్ పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా తెల్లం వెంకట్రావు మీద ఇంకొక వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. అదే ఈ 4 పిటిషన్లు ఇవాళ ఉత్తర్వులకు పెట్టుకురు, అంటే రిజర్వ్ చేసుకురు ఇలా జడ్జిమెంట్కి. ఇంతకుముందు జస్టిస్ విజయసేన రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. అయితే ఈ విషయంలో స్పష్టీకరణ ఏం చేయడం జరిగిందంటే, మీరు 4 వారాల లోపల ముఖ్య కార్యదర్శిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు? వాస్తవానికి 368 రాజ్యాంగంలో 368 ప్రకారం, ఆర్టికల్ 368 ప్రకారం ప్రభుత్వానికి రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం ఉంటుంది. అయితే రాజ్యాంగ సవరణ కూడా బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్ ఉంటుందో దానికి లోబడే ఉండాలనేది సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. ఇంతకుముందు అలా ఇప్పుడు స్పీకర్కు పూర్తి స్థాయిలో అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది అంటే, ఒకవేళ పార్టీ చేసిన ఆదేశాలు పాటించకుండా ఓటింగ్కి హాజరు కాకపోయినా డిఫెక్షన్ అంటారు దాన్ని. అంటే ఈ పలానా ఇప్పుడు చట్టసభలలో పలానా పార్టీకి లేకుంటే పలానా వ్యక్తికి ఓటు వేయాలని పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తే కూడా పార్టీ ఫిరాయింపు అంటారు. అంటే మీరు అన్నట్టే పార్టీ ఫిరాయింపుల చట్టం ఎప్పటి నుంచో ఉందంటున్నారు. అసలు ఏం చెప్తుంది సార్ ఆ చట్టం, ఏం చెప్తుంది? పార్టీ ఫిరాయింపుల చట్టం 1985లో తీసుకురాబడ్డది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ యాంటీ డిఫెక్షన్ లా కూడా ఉన్నది, రూల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. దానిలో ఏంటంటే ప్రాథమికంగా ఒక పార్టీ ఇచ్చిన టికెట్ పై ఎంపిక అయ్యి కొద్ది రోజులైనాక లేకుంటే అప్పుడే
వెంటనే పార్టీ ఫిరాయించడం, వేరే పార్టీలకు పోవడం, అంటే సిద్ధాంతాలను వీడి వేరే పార్టీలకు పోవడము, బేసిక్ స్ట్రక్చర్నే డిఫీట్ చేయడం అనే విషయాన్ని తప్పుగా పరిగణించుకుంటూ, మొదటి కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో ఎన్నిక కాబడ్డ వ్యక్తి ఇంకొక పార్టీ ఫిరాయించడం అనేది డిఫెక్షన్కు దారి తీస్తుంది అనేది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను చట్టసభలో ఎన్నిక కాబడ్డా, ఒక పార్టీ టికెట్ మీద నేను ఎన్నిక కాబడ్డా, ఆ పార్టీ టికెట్ మీద ఎన్నిక కాబడి నేను నా పార్టీ అధిష్టానం చెప్పిన విషయాన్ని ఫాలో కాకుండా ఒకటి ఎలక్షన్లో పాల్గొనకపోవడం, అంటే ఒక చట్టసభలో ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, లేకుంటే పార్లమెంటరీ కమిటీస్ని కానీ, లేకుంటే లెజిస్లేటివ్ కమిటీస్ కానీ ఎన్నుకున్నప్పుడు, లేకుంటే ఎమ్మెల్సీలను ఎన్నుకునేటప్పుడు, అప్పుడు చట్ట సభ్యుడు ఓటు వేయాల్సి వస్తుంది. అప్పుడు నేను ఓటు వేయకుండా, అంటే ఆ ఓటింగ్ ప్రక్రియలో నేను పాల్గొనకపోవడం ఒక కారణము. రెండవది ఏంటంటే, వేరే పార్టీకి చెందిన సభ్యునికి, అధిష్టానానికి వ్యతిరేకంగా వేరే పార్టీకి సంబంధించిన సభ్యునికి నేను ఓటు వేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ డిఫెక్షన్ లా అనేది అప్లై అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ముగ్గురు పైన అయితే అనర్హత పిటిషన్ అయితే దాఖలైంది. సో దానం నాగేందర్ కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, లేదంటే కడియం శ్రీహరి. సో దానం నాగేందర్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్కి పోటీ చేసిండు. సో ఆయనకి ఎట్లుంటుంది సార్, అంటే ఆయన విషయంలో ఎలాంటి తీర్పు ఉండబోతుంది ఏంటి, అట్లా చేయొచ్చా? ఇప్పుడు ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయలే, కడియం శ్రీహరి కూడా చేయలేదు, తెల్లం వెంకట్రావు కూడా చేయలేదు, ఆయనతో పాటు ఇంకా 7 ఎమ్మెల్యేలు కూడా చేయలేదు. కానీ ఈ ముగ్గురు మీద ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కాబట్టి ముగ్గురు విషయాలు మనం మాట్లాడితే, సో దానం నాగేందర్ అయితే ఎంపీకి కూడా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ మీద, ఇక్కడ బీఫామ్ మీద గెలిచిండు అసెంబ్లీలో. సో వీళ్ళిద్దరికి ఈయనకి ఏమైనా చేంజెస్ ఉంటాయా ఈ 7గురికి? మధ్యలో ఆయన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయలేదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అధికారం ఉంటుందా, లేకుంటే స్పీకర్దే అంతిమ నిర్ణయమా అనే విషయం ఒక కేసులో చర్చకు వచ్చింది. నాగాలాండ్కు సంబంధించిన హొనోనో అనే ఎంపీ, ఆయన పేరు అంటే మనకు జర పలకరాదు కదా, డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. అయితే హొనోనో అనే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆయన ఏం చేసిందంటే, ఇదే విధంగా ఆయన కేసులో కిటోటో హొనోహన్ ఆయన పేరు. అయితే ఆయన విషయంలో ఇది ప్రస్తావన వచ్చింది. అది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. పార్టీలో డిఫెక్షన్ అనేది స్పీకర్దే అంతిమ తీర్పా, లేదు కెన్ ఇట్ బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అనేది ఆడ ఉత్పన్నమైన ప్రశ్న. ఈరోజు కూడా కోర్టు అదే చెప్పింది. అంటే స్పీకర్ దగ్గర ఇప్పుడు కోర్టు ఉంచింది, ఒక బాల్కి సంబంధించిన ఒక కోర్టు 4 వారాలు టైం ఇచ్చింది స్పీకరు. సో ఫైనల్ డెసిషన్ ఏదైతే ఉంటుందో, ఫైనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని 4 వారాల్లోపు సో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి చెప్పాలి అనేసి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అంటే నోటీసులు ఇవ్వచ్చా వాళ్ళకి? ఎట్లా స్పీకర్ దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండబోతాయి? ఇప్పుడు ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారము అనర్హత వేటేసే అవకాశం ఉంటుంది, డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా కొన్ని కమిటీలను ఏర్పాటు చేసిండు. ఆ కమిటీలు ఏం చెప్పినాయంటే, వీళ్ళను మళ్ళీ ఇంకొకసారి కంటెస్ట్ చేయడానికి కూడా అనర్హత వేటేయాలి అనేది ఆ కమిటీలు రికమెండ్ చేసిన విషయం. ఆ చట్టం కాలేదు ఇంకా, చెప్తున్నాను. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఇది డిఫెక్షన్కు గురవుతారో, అంటే అనర్హతకు గురవుతారో వాళ్లకు ఎటువంటి ప్రభుత్వ సౌకర్యాలు, ఒక ఎంపీకి కానీ ప్రజాప్రతినిధికి ఏవైతే ప్రభుత్వ సౌకర్యాలు కానీ కల్పిస్తారో ఆ సౌకర్యాలు అనేటివి రద్దు చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. అది ఇప్పుడు దీనిలో స్పీకర్ది అంతిమ తీర్పు అంటే, ఈ నాగాలాండ్ ఎంపీ కేసులో చెప్పింది ఏంటంటే, రాజ్యాంగము
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే అంతిమ తీర్పుగా గుర్తిస్తుంది, అన్నిటికంటే ఫైనల్ అథారిటీ అనేది సుప్రీంకోర్టు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ యాక్షన్ ఈ విషయంలో ఈ ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పు కానీ లోబడి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నది, ఆర్టికల్ 136 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నది, అదేవిధంగా ఆర్టికల్ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నది. ఈ ఆర్టికల్స్ ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయ ప్రక్రియ, సుప్రీంకోర్టు అధికారాలు, హైకోర్టు అధికారాలు, రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఏ విధమైన రిట్స్ ఇవ్వవచ్చు, ఏ విధమైన మ్యాండేట్స్ అనేటివి హైకోర్టులు చేయొచ్చు అనే విషయాలను చెప్తాయి. దీని గురించి మనం మాట్లాడదాం. అంటే ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు మీద అంటే స్పీకర్ వరకు వెళ్ళిన దానిపైన కడియం శ్రీహరి మాట్లాడుతూ ఈరోజు సింగిల్ బెంచ్ తీర్పు మాకు వచ్చింది, సో మేము డబుల్ బెంచ్కి వెళ్తాం, లేదు అంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం అనే ఒక మాట మాట్లాడి, నిజంగా ఫర్దర్గా రిట్ పిటిషన్ అనేది ఎట్లా ఉంటుంది సార్? అంటే వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఇవాళ సింగిల్ జడ్జ్ విజయసేన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఇది మొదటిగా పరిధి అధికారం అనేది ఒక స్పీకర్కు కల్పింపబడ్డది. ఓకే, కల్పింపబడ్డప్పుడు ఆయన అధికారాలను మించి ప్రవర్తిస్తే లేకుంటే రాజ్యాంగంలో చెప్పబడ్డ దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మేము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, అంటే కోర్టు చర్యలు తీసుకునే అంతే. ఈ 4 వారాల్లోపు ఒకవేళ స్పీకర్ గనక ఫైనల్ ఇన్ఫర్మేషన్ అనేది కోర్టుకు పాస్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ కాదండి, నిర్ణయం చర్యలు తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే హైకోర్టు సుమోటోగా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దిస్ ఇస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని సుప్రీంకోర్టు చెప్పింది, అంటే అత్యున్నత న్యాయస్థానం. ఇక దాని మీద మనకు దాన్ని మార్పు చేయాలంటే చట్టంలో మార్పు తీసుకురావాలి, లేకుంటే రాజ్యాంగంలో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు ఆర్టికల్ 136ని మార్పు చేసే అవకాశమే లేదు. ఆర్టికల్ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు ఎట్లా మార్పు చేస్తారు, 136 ఎట్లా మార్పు చేస్తారు, ఆర్టికల్ 32 ఎట్లా మార్పు చేస్తారు? ఇప్పుడు ఇవన్నీ రాజకీయ నేపథ్యంలో మాట్లాడుతున్న మాటలని నాకు అనిపిస్తుంది. ఇంకా ఈ డిలే గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, సో ఇది పిటిషనర్స్ ఏప్రిల్లో అనుకుంటా ఈ ఎమ్మెల్యేల మీద అనర్హత వేయడం. సో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంటే 5-6 నెలలు గడువు, సెప్టెంబర్లో. సో ఇట్లనే ఇదివరకు ఇబ్రహీంపట్నంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మల్రెడ్డి కూడా గెలిచిండు అనేసి అనౌన్స్మెంట్ వచ్చేసింది బయటికి. ఆయన ఏదో సంబరాలు చేసుకుంటుంటే 150 అంటే లోపల రీకౌంటింగ్ జరిగేసి మళ్ళీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి విన్ అయిండు అనేసి అనౌన్స్మెంట్ చేస్తే మళ్ళీ ఈ మల్రెడ్డి అనేట ఆయన కోర్టుకు పోయిండు. సో ఇది ఇట్లా సాగింది అనమాట ఒక 4 ఏళ్ళు ఇట్లనే సాగింది. అట్లనే సేమ్ మొన్న శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి కూడా, సో ఆయనకు సంబంధించి కూడా కేసు ఇట్లనే కంటిన్యూ అయ్యి తప్పుడు ఏదో అఫిడవిట్లో మార్పులు చేసిండు అనేసి కోర్టుకి ఎక్కి కోర్టులో ఉండి నాంచి ఆల్మోస్ట్ తీరా ఎలక్షన్స్ ముందు రిజల్ట్ అంటే తీర్పు వచ్చింది. సో ఇట్లనే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ మీద సో ఇట్లనే నాంచుడు ధోరణి ఉంటుందా, లేకపోతే ఎట్లుంటుంది సార్? అంటే వీళ్ళకి నాంచుడు ధోరణి ఉండదమ్మా, నాంచుడు ధోరణి అనేది ఉండదు. ఇప్పుడు ప్రాథమిక న్యాయ సూత్రాలు, మౌలిక న్యాయ సూత్రాలు పాటించాలని ఒక దగ్గర రాజ్యాంగం చెప్పకుండా దాన్ని అవకాశంగా తీసుకొని ఏం చేస్తారంటే ప్రతివాదులు ఏం చేస్తారంటే మేము కౌంటర్ దాఖలు చేయాలి సార్, ఇది సార్, అది సార్ అని అంటే దీని మీద అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చేస్తుంటారు. ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు వాళ్ళ కేసులలో వాళ్ళు ఏంటంటే ప్రోబోనో లాయరింగ్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తుంటారు. వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు, ఇది జాప్యం జరుగుతున్నది, ఈ స్పెషల్లీ వీళ్ళ మీద అనర్హత వేయాలి, లేకుంటే ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ ఎవరైతే ప్రజాప్రతినిధులు చేస్తుండ్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కోర్టులు జాప్యం చేస్తున్నాయి, లేకుంటే జాప్యానికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసిండ్రు, అది పెండింగ్ ఉన్నది. దాని రిజల్ట్ వస్తే మనము చట్టపరమైన అమెండ్మెంట్ అనేది ఏమైనా వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్దర్గా డబుల్ బెంచ్కి కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టుకు కావచ్చు, పిటిషనర్లు వేసిన వాళ్ళు వెళ్ళొచ్చా, లేదంటే అనర్హత ప్రతివాదులు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఎట్లుంటుంది సార్ అసలు ఇది? ఇప్పుడు ఈ ఇవాళ కేసులు తీసుకుంటే ఇప్పుడు దీంట్లో ప్రతివాదులుగా చూపబడ్డ వాళ్ళు ఎవరైనా పోవచ్చు,
కాకుంటే నేను దీంట్లో పెద్దగా వాళ్ళకు రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటలేను. ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేసి ఊహించుకుంటున్నారు? అంటే ఇప్పుడు స్పీకర్ దగ్గర ఉంది కోర్టు, ఎస్ నేను సో చెప్పాను స్పీకర్ దగ్గర అంతిమ నిర్ణయంగా అయితే ఉంది. single judge- సో స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది? స్పీకర్ ఏం చేస్తే ఇది ఫుల్ఫిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫైండ్ అవుట్ చేసి ఎండ్ ఆఫ్ ది లిస్ట్ ఒకటి మళ్ళీ కోర్టుకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 4 వారాలే అనేది స్పీడప్గా చేయమన్న ఆదేశాల ఇదేంటి? ఇప్పుడు 4 వారాలు ఇప్పుడు స్పీకర్ దానిలో పర్టికులర్ ఇన్ని రోజులలో చేయాలని అనేది లేదు కాబట్టి అవకాశం తీసుకొని దాన్ని ప్రొలాంగ్డ్ ఇక మొత్తము కొన్ని సంవత్సరాల కొలది ఇక టైం అయిపోయే వరకు పెట్టుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇప్పుడు సాంకేతికత అనేది ఎదుగుతున్నది. మనం సాంకేతికతను ఇది తీసుకోవాలి, మనం హెల్ప్ తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ గారు కూడా ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు నేను పెట్టుకుంటా అనేది కాదు. ఇప్పుడు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఎంత అంటే క్లియర్గా చెప్పారు. ఇప్పుడు దీని మీద ఎటువంటి అవకాశం లేదు. నేను పర్సనల్గా చెప్పాలంటే ఈ విషయంలో ప్రతివాదులకు స్కోప్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఏమని పోతారు దీని మీద బ్లాంకెట్ స్టే అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కదా మనం. ఇప్పుడు ఆయన ఏమన్నారు, స్పీకర్ దృష్టిలో పెట్టాలి, స్పీకర్ ఇన్ని రోజులలో చర్యలు తీసుకోవాలి అంటే ఈ ప్రక్రియ మొత్తం 4 వారాలలో పూర్తి చేయాలనే విషయాన్ని ఆయన చెప్పిండు క్లియర్ కట్ గా. పూర్తి చేయకపోతే ఇప్పుడు స్పీకర్ గారు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం అనే పరిధిలోకి లోబడే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం కూడా అదే తీసుకోవాలి. లేదు నేను కాదు చేయనికి లేదు. అది మన రాజ్యాంగంలో చెప్పబడ్డది, చాలా స్పష్టంగా చెప్పబడ్డది. అదే విధంగా ఆయన కూడా దాని పరిధిని మించి, ఆయన అధికారాలను మించి ఆయన చేయలేడు. అప్పుడు కోర్టు అనేది వస్తుంది. ఓకే, ఈ 4 వారాల తర్వాత మళ్ళీ కోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. ఇప్పుడు నాగాలాండ్ ఎంపీ కేసులో జరిగింది అదే వాస్తవంగా. ఇప్పుడు మీకు అధికారాలు అంటే పూర్తి స్థాయిలో అధికారాలు, నిర్ణయాత్మక అధికారాలు అనేవి స్పీకర్కు ఉన్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. కాకుంటే ఈ నిర్ణయాత్మక అధికారం అనేది చట్టం ద్వారా స్పీకర్కి ఇవ్వబడ్డది. కాకుంటే ఆయన పరిధి దాటి కానీ, పరిధికి లోబడి కానీ, పరిధికి వ్యతిరేకంగా కానీ, చట్టానికి వ్యతిరేకంగా కానీ ఆయన నిర్ణయం తీసుకుంటే అప్పుడు కోర్టు ఇంటర్ఫియర్ చేసే అవకాశం తప్పకుండా ఉంటుందని చెప్పి. అదే ఇప్పుడు 4 వారాల లోపు ఏమైనా నిర్ణయం తీసుకోకపోతే, చర్యలు తీసుకోకపోతే సుమోటోగా మేము చర్యలు తీసుకుంటామనే మాట ఈరోజు లేవనెత్తింది. సో అంటే ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి వస్తే ఒకలాగా తీర్పు ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే బీఫామ్ మీద ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయడం. సో మిగతా వాళ్ళది డిఫరెంట్. ఒక పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయింపు చేసిండ్రు. సో వాళ్ళది ఏంటంటే ఈ వేరే ఎలక్షన్స్ అప్పుడు ఫిరాయింపుల చట్టం ఉంది కదా, దానికి వ్యతిరేకంగానే వ్యవహరించారు. ఎందుకంటే వేరే పార్టీ జెండాలు మోస్తూ వాళ్ళ పార్టీలకి, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీకి సంబంధించిన జెండాలు ఇంకో ఎలక్షన్స్ టైమ్స్లో వాళ్ళ నాయకులకు సంబంధించి ప్రచారాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, జెండాలు మోయడం కానీ ఇట్లాంటివి చేసిండ్రు. సో వీళ్ళకి అట్లాగే దానం నాగేందర్కి 7గురికి సంబంధించి అట్లాగే దానం నాగేందర్కి ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి దానం నాగేందర్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటుందా తీర్పు? తెల్లం వెంకట్రావుకి సంబంధించి, కడియం శ్రీ గారికి సంబంధించి డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లుంటుంది సార్ వీళ్ళ విషయంలో? కొంత డిఫరెన్షియేషన్ అయితే కనబడుతుంది కదా మనకి. దానం నాగేందర్ విషయంకి వస్తే ఆయన కేసులో కొద్దిగా స్పష్టత అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు బీఫామ్ మీద ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి, ఎందుకంటే ఇదివరకు కూడా ఒక పార్టీలో బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలకు జంప్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాం మనం. ఎన్నో పార్టీల నుంచి ఎన్నో పార్టీలకు చాలా మంది 5-6 సార్లు మారిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. కాకపోతే ఏంటంటే దానం నాగేందర్ విషయంలో ఏమన్నా తీర్పు డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? ఎందుకంటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఇంకో ఎంపీ ఎలక్షన్స్కి పోటీ చేసిండు. సో దీంట్లో ఏమన్నా డిఫరెన్షియేషన్ అప్పట్లోనే పూర్తి స్థాయిలో మొత్తం ధ్వజమెత్తిండ్రు. ఏమన్నారంటే ఇక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీ బీఫామ్ మీద అతను ఎలక్షన్ అనేది కంటెస్ట్ చేస్తుండు. గెలిస్తే కూడా అప్పట్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసి ఓడిపోయిండు. సరే సార్, గెలిస్తే సిచ్యువేషన్ ఎట్లుండేది? ఇప్పుడు వేసినటువంటి కేసు ఎక్కడి వరకు పోయే ఛాన్స్ ఉంది ఏంటి? పిటిషనర్స్ వేసిన దీనిలో రెండు విషయాలు. ఒకటి ఏంటంటే ప్రాథమిక సభ్యత్వము కి రాజీనామా చేయకుండా
వితౌట్ రిజైనింగ్ ది బేసిక్ మెంబర్షిప్ ఆయన ఏం చేసిందంటే అంటే చాలా స్పష్టత ఉన్నది ఈ విషయంలో అయితే. రెండవది ఇప్పుడు పార్టీ ఫిరాయింపు అంటే ఏంది, పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీ ఫిరాయింపు అంటారు చట్టంలో. మొదటిగా పార్టీ నుండి వేరే పార్టీకి పోవడం, ఒక బీఫామ్ నుండి ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీలో జాయిన్ కావడం. రెండవది ఏంటంటే పార్టీలో వండుకుంటూ పార్టీలో ఏదైనా సంస్థాగతంగా ఎన్నికలు లేకుంటే శాసన మండలి లేకుంటే అతని ఓటు అవసరం అయితే అతను వ్యతిరేకంగా ఓటు వేయడం, లేకుంటే ఆ ఓటింగ్లో పాల్గొనకపోవడం, ఈ 3 విషయాల్లో డిస్క్వాలిఫై అవుతాం ఎవరైనా మెంబర్. అదేవిధంగా ఈయన విషయానికి వస్తే, దానం నాగేందర్ గారి విషయానికి వస్తే ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయకుండా ఎంపీ ఎలక్షన్స్ అనేటివి పోటీ చేసి అదే ఓడిపోయింది. అది ఆ విషయం పక్కకు పెట్టండి, స్పష్టమైపోయింది. అంటే అధిష్టానముకి వ్యతిరేకంగా పనిచేసింది అనేది ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ అయింది. రెండవది ఏంది, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఇక వేరే వాళ్ళ విషయానికి వస్తే కొంతమంది ఏం చేసిండ్రు, దానం నాగేందర్ గారి విషయంలో స్పష్టంగా ఉన్నది, కనబడుతుంది. మిగతా నాయకుల విషయంలో ఏంటంటే అక్కడ పార్టీకి రాజీనామా చేయకుండానే ఇంకో పార్టీలో పార్టీకి సంబంధించి ఎలక్షన్స్కి సంబంధించిన ప్రచారాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, లేదంటే ఇంకో పార్టీ అధినేతలతోటి ఇంటరాక్షన్ అంటే కలవడం కానీ ఇట్లాంటివి చేసిండ్రు అనేది డిఫెక్షన్ కాదు సార్. ప్రచారంలో పార్టిసిపేట్ చేయడం, ప్రచారం అంత స్పెసిఫిక్ గా లేదు. ఇప్పుడు అంటే వీళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయి అనేసి పాల్గొనడం అనేది ఇప్పుడు మూడు అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ జెండా అంటే ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ జెండాలు మోయడం కానీ, ఇంకో పార్టీ ప్రచారాల్లో పార్టిసిపేట్ చేయొచ్చా? అది ఎథికల్ గా కరెక్ట్ కాదు, మారల్ గా కరెక్ట్ కాదు. కానీ చట్టంలో అట్లాంటి దానికి సంబంధించి ఏమి అనర్హత లేదు చట్టంలో. ఓన్లీ మూడు కారణాలు చూపెట్టబడ్డాయి. మొదటిది ఏంటంటే వేరే పార్టీలోకి జాయిన్ కావడము, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిందా రాజీనామా చేయలేదా ఆ విషయాన్ని పక్కకు పెడితే వేరే పార్టీలో జాయిన్ కావడం. రెండవది ఏంటంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు. ఎట్లా అంటే ఓటింగ్ కు దూరంగా ఉండడం, లేకుంటే ఓటింగ్ ప్రతిపక్ష పార్టీకి కానీ వేరే పార్టీకి కానీ వేయడం. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం మీదనే కేసు నడుస్తుంది కాబట్టి సో వీళ్ళు రిట్ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ప్రతివాదులు నాకు వ్యతిరేకంగా వచ్చింది ఆర్డర్ అనుకుంటే తప్పకుండా వెళ్ళవచ్చు. కాకుంటే వాళ్ళకు జరిగేది ఏది లేదు అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఏం చెప్పారు, చట్టంలో ఇట్లా చెప్పబడ్డది, ఎవరు స్పీకర్ నిర్ణయాధికారం స్పీకర్కి ఇచ్చారు కాబట్టి స్పీకర్ చర్యలు తీసుకోవాలి, ఇన్ని రోజులలో చర్యలు తీసుకోవాలనే ఒక క్యాప్ అనేది పెట్టిరు ఆయన. దాని తర్వాత స్పీకరు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటాడా, వాళ్ళకు అనుకూలంగా చర్యలు తీసుకుంటాడా, లేకుంటే లోబడకుండా తీసుకుంటాడా అనేది అది మనం వేచి చూడాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన విరుద్ధంగా తీసుకున్నాడంటే తప్పకుండా కోర్టులు ఆ టైంలో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో అంటే ఎలా ఉంటుంది సార్? సో దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు ఎలా ఉండబోతాయి? ఇప్పుడు అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వీళ్ళ మీద చర్యలు ఎట్లా ఉంటాయని, ఎస్ ఆర్ నో, లేకపోతే అంటే మీన్స్ ఇట్లా ఉండొచ్చు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, దీని మీద ఏమన్నా అపీల్కి పోయే అవకాశం ఉంటుందా అని చెప్పేసి. అదేవిధంగా స్పీకర్ గారు విరుద్ధమైన చర్యలు తీసుకున్నా, అంటే విభిన్నమైన చర్యలు తీసుకున్నా, లేకుంటే దాని స్ఫూర్తికి వ్యతిరేకమైన చర్యలు తీసుకున్నా తప్పకుండా పిటిషనర్లు అపీల్కి పోయే అవకాశం ఉంటుంది. పిటిషనర్లు అంటే ఎవరైతే వేసిరో ఈ కౌశిక్ రెడ్డి గారు కానీ, లేకుంటే మహేశ్వర్ రెడ్డి గారు కానీ, లేకుంటే ఇంకా వేరే పిటిషనర్స్ కానీ అపీల్కి పోయే అవకాశం ఉంటుంది. అయితే దీనిలో నాగేందర్ గారి విషయంలో అయితే స్పష్టంగా కనబడుతుంది. నిరోధక చట్టం ఏం చెప్తుంది, మన దగ్గర రూల్స్ ఉన్నాయి. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫెక్షన్ రూల్స్ అని ఉంటాయి మన దగ్గర. 1986లో ఆ రూల్స్ అనేటివి చేయడం జరిగింది. సేమ్ మనకు చట్టంలో ఎట్లయితే 85 చట్టంలో ఏదైతే చెప్తారో అదే మళ్ళా దీనిలో చెప్పడం జరిగింది. అంటే అది
ఇప్పుడు కేంద్రం చేసింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి స్టేట్స్ అన్నీ అడాప్ట్ చేసుకుంటాయి. అదేవిధంగా స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అయినప్పుడు ఆ చట్టాన్ని మనం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది రూల్స్ ఉంటాయి, కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ లెక్క ఎట్లయితే ఉంటాయో అదేవిధంగా ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. యాంటీ డిఫెక్షన్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు పార్టీ వెంటనే ఫిరాయించడము, లేకుంటే పార్టీ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేయడము, లేకుంటే ప్రతిపక్షాలతో మిలాఖాత్ కావడము, వెరీ వెరీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆయన నిబద్ధత లేకుండా పోవడము, ఇట్లాంటి కరప్షన్కు పాల్పడము. ఇప్పుడు 1967లో ఈ చట్టం గురించి ఆలోచన చేయాలనే అవసరం ఎందుకు వచ్చిందంటే, ఒకటే రోజు ఒక వ్యక్తి 3 సార్లు పార్టీ మారిండు. 85లో రాజీవ్ గాంధీ గారు ఈ బిల్లు పెట్టడం జరిగింది, ఈ బిల్లు పాస్ అయింది, దాని తర్వాత ఈ చట్టం వచ్చింది. అయితే ఈ చట్టాన్ని ఇంకా కొంచెం పటిష్టంగా చేయాలి. ఇప్పుడు నాగేందర్ గారి విషయంలో అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు చర్యలు స్పీకర్ గారు తీసుకుంటారు. సో మీరు చెప్పినటువంటి మాటలు వింటే ఏంటంటే, దానం నాగేందర్ విషయంలో చాలా స్పష్టంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి కంప్లీట్గా వ్యతిరేకమైన చర్యలే ఈయనది చేసిండు, వ్యతిరేకమైన పనులే ఈయన చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద వెయిట్ అనేది కొంత స్ట్రాంగ్గా ఉంటుంది అంట. మిగతా వారి మీద ఎట్లుంటుంది అంటే, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒక బీఫామ్ మీద, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచే ఇంకో పార్టీలోకి వెళ్ళిర్రు. సో వాళ్ళ మీద వెయిట్ అంటే వాళ్ళ మీద తీర్పు ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది? ఇప్పుడు చట్టంలో రాజీనామా చేసి వెళ్తే ఇప్పుడు 1/3, 2/3 అనే ఇది మనకు ప్రొవిజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు 2/3 ఉంటే ఇక మొత్తం పార్టీనే మర్జ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇమ్మీడియట్ ఫిరాయింపు అనేది చట్టానికి వ్యతిరేకమైనప్పుడు స్పీకర్ గారు 100% చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉంది, స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది 4 వారాల్లో తెలిసిపోతుంది. దాని తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుంది? ఒకవేళ స్పీకర్ చర్యలు తీసుకోపోకపోతే ఇమీడియట్గా మళ్ళీ హైకోర్టు వరకు ఈ వ్యవహారం వెళ్ళడం, మళ్ళీ హైకోర్టు సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవడం ఇట్లుంటుందా? లేదంటే ఇదివరకు గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అంటే డిలే కార్యక్రమాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ధోరణి మళ్ళీ కంటిన్యూ అవుతుందా? ఇట్లా రిపీట్ అవుతుంది అంట? డిలే ఉంటుందా? ఇమీడియట్గా తీర్పు అనేది ఉంటుందా? ఈ విషయంలో ఎట్లా ఉంటుంది? వాస్తవానికి ప్రజలలో చైతన్యం అనేది పెరిగింది, అప్పట్లెక్క లేదు. అదేవిధంగా మన గడ్డ అనేది చాలా చైతన్యవంతమైన గడ్డ. అదేవిధంగా కోర్టులు కూడా ఎక్కువ డిలే, ఇంతకుముందు అయినంత డిలే కూడా కోర్టులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి మన దగ్గర. ఎటువంటి డిలే లేకుండా ఇప్పుడు దేని పరిధి దాన్ని ఈయన తీసుకోకపోతే, స్పీకర్ గారు తీసుకోకపోతే, చర్యలు తీసుకోకపోతే కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు స్పీకర్ గారు చర్యలు తీసుకున్నారు అంటే లోబడి తీసుకున్నారు, పార్టీలకు అతీతంగా ఒక స్పీకర్ అనే వ్యక్తి ఎలా ప్రవర్తించాలనో, ఎలా నిర్ణయం తీసుకోవాలనో అదే విధంగా నిర్ణయం తీసుకున్నారంటే దానిలో ఇబ్బంది ఏం లేదు. మనం ఒక భారతదేశానికి ఒక ఉదాహరణ లెక్క, ఒక నమూనా లెక్క నిలిచిపోతాం. ఒకవేళ స్పీకర్ ఏం తీసుకోకుండా మళ్ళీ కోర్టుకి వెళ్ళడము అది జరిగి వీళ్ళకు కూడా కొంత హైకోర్టు మీద కొంత అసంతృప్తితో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఇట్లాంటివి జరిగితే సిచ్యువేషన్ ఎట్లుంటుంది? సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దానిలో ఈ అంశం కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్ని సత్వరమే విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు వరకు పోతే దీని మీద డివిజన్ బెంచ్ ఉన్నది, లేకుంటే మళ్ళీ ఈ రిట్ పిటిషన్స్ తీర్పు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ కొత్త కాజ్ ఆఫ్ యాక్షన్ అని మళ్ళీ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి దగ్గరనే మళ్ళీ రిట్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ ఆయననే కంటిన్యూ అయితే 4 వారాల తర్వాత కూడా ఆయనకే ఈ రోస్టర్ అంటారు, అంటే ఈ సబ్జెక్టు ఈ పలానా జడ్జి గారు డీల్ చేయాలని అనే ఇది ఉంటుంది, నిబంధన ఉంటుంది. ఆయన ఉన్నారంటే దసరా సెలవుల తర్వాత ఆయనే ఉన్నారంటే ఆయన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది, లేకుంటే ఇంకో జడ్జి గారి దగ్గరకు పోయే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు పిటిషనర్స్ అంటే కౌశిక్ రెడ్డి గారు కానీ లేకుంటే మన మహేశ్వర్ రెడ్డి కానీ వీళ్ళు ఒకవేళ స్పీకర్ గారు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పిండ్రు అంటే సమర్థించిండ్రు అనుకోండి, ఈ వ్యవహారం మీద ఈ ఫిరాయింపుదారులను సమర్థించిండ్రు, అనర్హత వ్యవహారం సమర్థించితే వీళ్ళు మళ్ళీ హైకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది.
లేదు, స్పీకర్ గారి నిర్ణయం మీద వాళ్ళు హైకోర్టుకు పోయే అవకాశం లేదు. ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో ఓకే, అవకాశం లేదు. సుప్రీంకోర్టుకి పోయే అవకాశం లేదంటారా? అవకాశం లేదు, ఎందుకంటే స్పీకర్ నిర్ణయం ఏదైనా సరే ఫిరాయింపుల చట్టానికి లోబడే పనిచేస్తారు కాబట్టి అక్కడ వరకు వెళ్ళరు అని మీరు తుది నిర్ణయం స్పీకర్దే అని చట్టాన్ని చెప్పడం జరిగింది. స్పీకర్ కాకపోతే హైకోర్టు వరకు ఉంటుంది. స్పీకరు నిర్ణయము దీనికి లోబడి లేదు అంటే హైకోర్టు ఇంటర్ఫియర్ చేస్తుంది. ఆ విషయం నాగాలాండ్ కేసులో చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే, అంటే పూర్తి స్థాయిలో కోర్టులకు అధికారం లేదు అనే చట్టం చేయడం జరిగింది 1985లో. అయితే కోర్టు ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని సుప్రీంకోర్టు ఏమన్నదంటే మాకు అధికారం లేకపోవడం ఏంది, ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మేము వ్యవస్థలో మేము ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మాకు అధికారం ఎందుకు ఉండదు? ఆ నిబంధన 226 ఆర్టికల్ 226 ఉంది, ఆర్టికల్ 136 ఉన్నది, అదేవిధంగా ఆర్టికల్ 32 ఉన్నది. రాజ్యాంగము కోర్టులకు హక్కు కల్పిస్తుంది, అధికారం కల్పిస్తుంది. మా అధికారాలను తీసుకోనికి మీరెవరు అని చెప్పి దాన్ని కొట్టేసింది. జ్యుడిషియల్ రివ్యూకి అమెనబుల్ అనే విషయాన్ని స్పష్టీకరణ చేసింది. సో అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ గారి తీర్పు ఈ చట్టం పరిధిలో ఉంది లేకుంటే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నది అనే విషయం మీద చర్చ జరుగుతుంది. ఒకవేళ వ్యతిరేకంగా ఉందంటే కోర్టు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యతిరేకంగా లేదు, లోబడి ఉండాలంటే తప్పకుండా అనర్హత వేటేయాలి. అది అయితే వీళ్ళు కూడా ఇప్పుడు అనర్హత వేటేస్తే వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. కానీ కోర్టుకు పోయే అవకాశం ప్రతివాన్ని కల్పించబడ్డది. అయితే కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అయితే ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. అంతే సార్, ఎందుకంటే ఏదైనా సరే చట్టానికి లోబడే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి. వాస్తవం, కంప్లీట్గా మీరు అన్నట్టు పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది, చట్టాల్లో క్లారిటీ అనేది, చట్టాలు ఇంకా పటిష్టం కూడా అవుతున్నాయి. సో ఇట్లాంటి విషయంలో డెఫినెట్గా తీర్పు అనేది చాలా స్పష్టంగానే ఉంటుంది అనేసి అంటున్నారు. సో అది ఐదర్ స్పీకర్ నిర్ణయాలు తీసుకున్నా, కోర్టు చర్యలు స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది, ఇట్లా తీసుకుంటే ఏమవుతుంది, అట్లా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆయన లోబడే తీసుకోవాలి. అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఆయన స్పీకర్ అనే వ్యక్తి తన పరిధికి మించి అయితే చట్టంకి లోబడే చేయాలి. అండ్ ఇప్పుడు అది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టు. ఆయన అధికార పార్టీ తరఫులో మాట్లాడొద్దు, అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, లేకుంటే ప్రతిపక్ష పార్టీ తరఫు మాట్లాడొద్దు, ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకంగా మాట్లాడదు. ఆయన ఒక న్యూట్రల్, ఒక ఆర్బిట్రేటర్ లెక్క ఆయన. సో ఆయన దానికి లోబడే ఆయన నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. తీసుకోకపోతే అప్పుడు కోర్టుల పరిధి అనేది వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో లోబడే ఇప్పుడు స్పీకర్ దగ్గర ఏదైతే చర్యలు తీసుకోమని హైకోర్టు ఆదేశాలను జారీ చేసిందో ఇప్పుడు స్పీకర్ చేతిలోనే ఉంది కోర్టు అంతా. సో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, చట్టానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చట్టానికి పరిధి మించి గనక తన నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ సుమోటోగా హైకోర్టు తీసుకొని మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ అనేది హైకోర్టు ఉండబోతుంది. అప్పుడు హైకోర్టు తీర్పు మీదనే మొత్తం డిపెండెన్సీ ఉంటుంది. లేదు, స్పీకర్ చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటే మాత్రం తీర్పు ఇంకోలా ఉంటుంది. సో ఇవన్నీ మనకు విషయాలు తేలాలంటే మాత్రం ఇంకో 4 వారాలు మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో 4 వారాల తర్వాత ఈ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం మీద కోర్టు ఎలాంటి తీర్పు వెలువడిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.